గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఆటోకాడ్‌లో మోడిఫైర్ బార్ టూల్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టూల్ బార్స్ ఎలాగ యూజ్ చేస్తాం అనేవి ఇవాళ చూద్దాం. దాంట్లో స్మాల్ ఐకాన్స్ ఏవేవి పర్పస్ కింద యూజ్ అవుతాయి అనేది ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు బిగినర్ వీడ్స్ మీరు చూసుంటే గనక ఇది యూజ్‌ఫుల్ అవుతదండి. ఎందుకంటే ఆ కమాండ్స్ రాకుండా ఇవి మోడిఫై మీకు నేమ్‌లోనే ఉంది. మోడిఫై అంటే ఆల్రెడీ డ్రా చేసిన ఏవైనా డయాగ్రామ్స్ దాని ఫర్దర్ ఆప్షన్స్‌కి మాత్రమే యూజ్ అవుతాయి తప్ప, మనం ఓన్‌గా డ్రా చేయడానికనేవి ఈ ఆప్షన్స్ అనేవి ఏవి కూడా యూజ్ అవ్వవు. కాబట్టి మీరు బిగినర్స్ వచ్చి బేసిక్ ఆటోకాడ్ డయాగ్రామ్స్ చూడండి. కింద నేను డిస్క్రిప్షన్‌లో నేను వీడియోస్ ఇచ్చాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మోడిఫై బార్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి. మోడిఫై ఈ టోటల్ ప్యానెల్‌లో ఇక్కడ చూడండి మోడిఫై సెకండొచ్చి మోడిఫై బార్ ఉంది. ఇంతకుముందు మనం డ్రా బార్ గురించి మొత్తం అంతా యూజ్ చేసాం. తర్వాత ఈ మోడిఫై బార్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మూవ్ కమాండ్. మీరు ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్‌ని డ్రా చేసుంటేనే గనక దాన్ని మాత్రమే మూవ్ చేయగలుగుతాం. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఒక రెక్టాంగిల్ డయాగ్రామ్‌ని డ్రా చేస్తున్నాను. డ్రా చేసి సపోజ్ నేను ఇక్కడెక్కడో బై రాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని ఇలాగ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ 30 తర్వాత నేను దీన్ని మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్, బేస్ పాయింట్ ఈ పాయింట్ చూసారా డౌన్ సైడ్ ఉంది చూసారా? ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ 30 తర్వాత నేను ఇది మూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తానంటే మూవ్ కమాండ్ ఎళ్లి సెలెక్ట్ చేసుకొని షార్ట్‌కట్ కీ వచ్చి ఎంఓవి అని టైప్ చేస్తే మీకు షార్ట్‌కట్ కీ వస్తది. కమాండ్ బార్‌లో ఎంఓవి అని టైప్ చేశాను చూడండి. ఎంఓవి అని టైప్ చేయంగానే మూవ్ అనేది సెలెక్ట్ అయింది ఆప్షన్. ఎంటర్ అన్నాను. ఎంటర్ చేయంగానే చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. మీరెప్పుడైనా గుర్తుంచుకొని ఆల్రెడీ డ్రా చేసిన ఆప్షన్స్‌కి మాత్రమే మోడిఫై కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఏ ఆప్షన్ తర్వాతైనా యూజ్ చేసి ఈ డయాగ్రామ్‌ని మొత్తం సెలెక్ట్ చేయండి. కానీ మనం రెక్టాంగిల్ గీసాం కాబట్టి డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయంగానే హైలైట్ అయింది. ఎంటర్ అన్నాను చూడండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత చూడండి ఇక్కడ బ్రాకెట్‌లో వచ్చి డిస్‌ప్లేస్‌మెంట్ ఉంటుంది. అది వదిలేసేయండి. చూడండి స్పెసిఫై ద బేస్ పాయింట్ అడుగుతుంది. నేను సపోజ్ నేను ఈ బేస్ పాయింట్‌కి రిఫరెన్స్ చేసుకుంటే గనక, ఈ పాయింట్ ద్వారా మీరు హారిజాంటల్‌గా మూవ్ అవ్వాలనుకుంటే ఈ పాయింట్ సెలెక్ట్ చేయండి. లేదు దీని సెంటర్ పాయింట్ నుంచోండి. ఈ రెక్టాంగిల్‌కి 4 కార్నర్స్ నుంచి వస్తది. ఈ సెంటర్ పాయింట్ నుంచి జియోమెట్రిక్ సెంటర్‌ని చూపిస్తుంది. ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలనుకుంటే దీని ద్వారా రిఫరెన్స్ చేయాలనుకుంటే దీని ద్వారా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత చూడండి డైరెక్షన్ అడుగుతుంది చూడండి. స్పెసిఫై సెకండ్ పాయింట్ అంటాను. తర్వాత బ్రాకెట్‌లో యూజ్ ఫస్ట్ పాయింట్ యాస్ ఎ డిస్‌ప్లేస్‌మెంట్ పాయింట్ అని అవుతుంది. ఇక్కడ మీరేంటంటే డైరెక్ట్‌గా ఇలాగ ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడికి మూవ్ అవుతది. లేదు ఆఫ్టర్ 30 తర్వాత మూవ్ చేయాలనుకున్నప్పుడు దాని డైరెక్షన్ చూపించండి. దాని డైరెక్షన్ ఫిక్స్ చేయడానికి మీకు ఆల్రెడీ తెలుసు ఫంక్షన్ కీ F8 అండి. ఆర్థో ఫంక్షన్ కీ ఇంక్లైన్‌లోంచి చూడండి డైరెక్ట్‌గా హారిజాంటల్ గాని, వర్టికల్ గాని మూవ్ అవుతుంది. నేను ఈ డైరెక్షన్‌లో చూపించి దీనికి నేను 30 అని టైప్ చేశాను ఇదిగోండి. 30 అని టైప్ చేస్తే చూడండి. ఆ 30 తర్వాత క్రియేట్ అవుతుంది. మీకు ఇక ఒకవేళ డౌట్ ఉంటే గనక నేనేం చేస్తున్నా అంటే సపోజ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే. ఫర్ రిఫరెన్స్ పర్పస్ కింద నాకు తెలియడానికి. నేను ఇక్కడి నుంచి ఏం చేస్తున్నా అంటే చూడండి. ఈ లైన్ మిడ్ పాయింట్ నుంచి ఒక 30 లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఎంటర్ అన్నాను. ఈ 30 లైన్ అనేది చూడండి ఇక్కడికొచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను 30 డ్రా చేస్తున్నాను. నేను చెక్ చేసుకోవడానికి అలా మూవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి మాత్రమే ఆటోమేటిక్‌గా అది మూవ్ అవుతది. మీరు 30 టైప్ చేస్తే. మూవ్ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంది. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఫస్ట్ బేస్ పాయింట్ అడుగుతుంది. ఈ పాయింట్ బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డైరెక్షన్ చూపించాను. 30 అని టైప్ చేశాను చూడండి. 30 అని టైప్ చేసి ఎంటర్ అన్నాను. అనంగానే చూడండి 30 ఇప్పుడు నేను లైన్ తీసుకొని ఆ 30 వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇగో చూడండి. ఈ లైన్ కోయిన్సైడ్ అయిందండి. లేదా అని ఇక్కడ డైమెన్షన్‌లోకెళ్ళి లీనియర్‌కెళ్ళి ఆప్షన్‌కెళ్ళి చెక్ చేసుకుంటున్నాను. ఓకేనండి. లీనియర్‌కెళ్ళినప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ ఇది అడిగింది. ఇది ఇచ్చాను. సెకండ్ పాయింట్ ఇది ఇచ్చాను. చూడండి. చూడండి 30 మనకి మూవ్ అయిందన్నమాట. ఇలాగ ఒక ఆబ్జెక్ట్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఇలాగ మీరు యాంగిల్‌లో గూడా మూవ్ చేయొచ్చు. సపోజ్ చూడండి ఇదే ఆబ్జెక్ట్‌ని నేను యాంగిల్‌లో మూవ్ చేయాలనుకుంటున్నాననుకోండి. మూవ్ అనే కమాండ్ యూజ్ చేశాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. నెక్స్ట్ చూడండి డిస్‌ప్లేస్‌మెంట్ అడుగుతుంది చూసారా? డి అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ స్పెసిఫై డిస్‌ప్లేస్‌మెంట్‌లో ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్‌లో అడుగుతుంది సపోజ్. ఎక్స్ డైరెక్షన్‌లో నేను 10 మూవ్ అవ్వాలనుకుంటున్నాను. కామా వై డైరెక్షన్‌లో కూడా 10 మూవ్ అవ్వాలనుకుంటున్నాను. జెడ్ డైరెక్షన్ ఏం లేదు కాబట్టి 0 అని ఇచ్చాను. చూడండి. సపోజ్ చూడండి ఇక్కడి నుంచి నేను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి చూడండి 10 వచ్చింది. అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి రిఫరెన్స్ పాయింట్ చేసి చూపించండి 10 ఇలాగా డిస్‌ప్లేస్‌మెంట్ మీరు ఒక యాంగిల్‌లో మూవ్ అవ్వాలనుకుంటే గనుక యాంగిల్‌లో జెడ్ డైరెక్షన్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఇలాగ డిస్‌ప్లేస్‌మెంట్స్ మీరు 3 కోఆర్డినేట్స్ పాయింట్ ద్వారా కూడా ఇవ్వచ్చు.
నెక్స్ట్ మీకు ఆప్షన్ వచ్చి ఒక రెక్టాంగిల్ ఇలా డ్రా చేశారు ఆల్రెడీ. దీన్ని ఒక యాంగిల్‌లో రొటేట్ చేయాలనుకుంటున్నారు ఈ ఆబ్జెక్ట్‌ని. సపోజ్ ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ తీసుకున్నాను. ఇంక ఈ లైన్ తీసుకొని ఫర్ రిఫరెన్స్ పర్పస్ కించ నేను తీసుకుంటున్నానండి లైన్. F8 అని చెప్పి ఫంక్షన్‌కి ఆర్థో ఫంక్షన్‌కి ఆఫ్ చేశాను. F8 ఫంక్షన్‌కి ఆఫ్ చేసిన తర్వాత లైన్ చూడండి ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అడుగుతున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్‌కి చూడండి ఇక్కడ యాంగిల్ మూవ్ అవుతుంది కదా! నేనేం చేస్తున్నానంటే యాంగిల్‌లో మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి F12 ఫంక్షన్‌కి F12 అనేది ఆన్ చేసుకున్నాను. అప్పుడు మనకి డైరెక్ట్‌గా ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తుంది చూడండి. నేను ఒక 30 ఎంఎంలో తర్వాత ట్యాబ్ ప్రెస్ చేయండి. మీకిక్కడ చూడండి లెస్ థాన్ 24 డిగ్రీస్ అని చూపిస్తుంది కదా! ట్యాబ్ నొక్కితే ఏమవుతుంది యాంగిల్‌లోకెళ్ళి ఇన్సర్ట్ అవుతదమ్మ. సపోజ్ నేను 30 డిగ్రీస్ యాంగిల్ అని టైప్ చేశాను. ఎంటర్ అన్నాను. ఓకేనా? ఎస్కేప్ అని ప్రెస్ చేశాను. ఒక లైన్‌ని నేను డ్రా చేశాను. ఎందుకంటే ఈ రెక్టాంగిల్ అనేది ఎగ్జాక్ట్‌గా మూవ్ అవుతుందో లేదో నేను చెక్ చేసుకోవడానికి మూవ్ అవుతుంది కాబట్టి. చెక్ చేసుకోవడానికి నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. 30 డిగ్రీస్‌లో ఒక 30 లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఈ రెక్టాంగిల్‌ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ కీ ఉంది చూడండి. దీనికొచ్చి మీరు ఎప్పుడైనా సరే ఐకాన్ దగ్గరికి లీవ్ చేస్తే గనక దాని ప్రాసెస్ ఎలా చేయాలనేది ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను కమాండ్ బార్‌లో ఆర్‌ఓ అని టైప్ చేయంగానే చూడండి. ఆర్‌ఓ అని టైప్ చేయంగానే చూడండి రౌండ్ అనే ఆప్షన్ వచ్చింది. దానికి ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది? రొటేట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. షార్ట్ కట్ కీ వచ్చి ఆర్‌ఓ ఎంటర్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. నేను రెక్టాంగిల్ ద్వారా గీసాను కాబట్టి రెక్టాంగిల్‌ని ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయంగానే టోటల్ ఆబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది. లైన్ కమాండ్ అయితే గనుక టోటల్ 4 లైన్స్ సెలెక్ట్ చేయాల్సొస్తది. ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత స్పెసిఫై బేస్ పాయింట్ అడుగుతుంది చూడండి. ఈ బేస్ పాయింట్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఇక్కడ బ్రాకెట్‌లో కాపీ రిఫరెన్స్ ఉంది. అది నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే 30 డిగ్రీస్ రొటేషన్ యాంగిల్ అంటే 30 డిగ్రీస్ అని ఇచ్చానండి. చూడండి ఎగ్జాక్ట్‌గా నేను ఇందాక 30 డిగ్రీస్ లైన్ గీసుకున్నాను కదండీ! 30 లైన్ 30 డిగ్రీస్ ఆ లైన్‌లోకి ఇన్సర్ట్ అయింది చూడండి. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్‌లు మనకి హైలైట్ అవుతుంది చూడండి. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ లైన్ ఆబ్జెక్ట్. ఇది రెక్టాంగిల్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. కంట్రోల్ జెడ్ చేస్తున్నాను మళ్ళీ. చేసిన తర్వాత దీంట్లోనే రొటేట్‌లోనే ఇంకో ఆప్షన్ ఉంది. ఇందాక మనకి బ్రాకెట్‌లో చూపిస్తున్నప్పుడు. ఆ ఆప్షన్ అనేది ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ అనే ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. రొటేట్ అని సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్‌ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత చూడండి బేస్ పాయింట్ అడుగుతుంది. ఈ బేస్ పాయింట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి బ్రాకెట్‌లో కాపీ అనే ఆప్షన్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేయడం వల్ల సీఓపీ అని టైప్ చేసి ఎంటర్ అని చేయడం వల్ల ఏమవుతదంటే, మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటది. తర్వాత అనేది ఆ యాంగిల్‌లోకి దాని యొక్క కాపీ అనే ఆబ్జెక్ట్ దాని యాంగిల్‌లో కన్వర్ట్ అయ్యి ఉంటదనమాట. చూడండి సపోజ్ నేనేం చేశానంటే ఇక్కడ కాపీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేషన్ యాంగిల్ అన్నప్పుడు 30 డిగ్రీస్ అనే యాంగిల్ ఇచ్చాను చూడండి. మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇలాగే ఉండిపోయింది. తర్వాత దాని కాపీ యొక్క ఆబ్జెక్ట్ 30 డిగ్రీస్ లైన్ మనం ఏదైతే 30 డిగ్రీస్ లైన్ ఉందో ఆ లైన్‌లోకి కన్వర్ట్ అయింది చూసారా? ఆబ్జెక్ట్ అనేది ఆ లైన్ డిగ్రీస్ యాంగిల్‌లో కన్వర్ట్ అయింది. ఇలాగ కాపీ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు రొటేట్‌లోనే. మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. చేసిన దీంట్లోనే రొటేట్‌లోనే ఇంకో ఆప్షన్ ఉంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఎంటర్ అన్నాను. తర్వాత బేస్ పాయింట్ అడుగుతుంది. ఈ బేస్ పాయింట్‌ని ఎండ్ పాయింట్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రిఫరెన్స్ అడుగుతుంది బ్రాకెట్‌లో. ఆర్‌ఈఎఫ్ ఎంటర్ అని టైప్ చేశాను చూడండి. ఇక్కడ ఏమడుగుతుందంటే స్పెసిఫై ద రిఫరెన్స్ యాంగిల్ అంటుంది. సపోజ్ నేను 30 డిగ్రీస్ అని ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి స్పెసిఫై ద రొటేషన్ యాంగిల్ న్యూ యాంగిల్ అడుగుతుంది. ఓకేనా. నేను ఇప్పుడు రొటేషన్ యాంగిల్ ఏం చేశాను సపోజ్ నెక్స్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తే పాయింట్ సెలెక్ట్ చేసుకొని లేదంటే నేనేం చేస్తానంటే ఈసారి 60 డిగ్రీస్ అని ఇచ్చాను యాంగిల్. చూడండి. ఆ పాయింట్ నుంచి తీసుకొని 30 డిగ్రీస్ యాంగిల్‌లోకే స్పెసిఫై ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మారింది తప్ప మనకి డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. కాబట్టి మళ్ళీ నేను రొటేట్ కమాండ్ తీసుకొని సేమ్ మళ్ళీ అదే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని చేసి స్పెసిఫై ఈసారి బేస్ పాయింట్ అన్నప్పుడు ఈ పాయింట్ బేస్ పాయింట్‌గా తీసుకుంటున్నాను. 30 డిగ్రీస్ యాంగిల్ ఉంది చూసారా? ఈ పాయింట్ బేస్ పాయింట్‌గా తీసుకొని రిఫరెన్స్ అన్నప్పుడు ఆర్‌ఈఎఫ్ అని టైప్ చేసి ఓకేనా. రిఫరెన్స్ యాంగిల్ అడుగుతుంది చూడండి. స్పెసిఫై ద రిఫరెన్స్ యాంగిల్ అన్నప్పుడు నేనేం ప్రెస్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేసాను. నెక్స్ట్ న్యూ యాంగిల్ అని అడుగుతున్నప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఓ 30 డిగ్రీస్ అనే యాంగిల్ ఇచ్చాను చూడండి. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని హారిజాంటల్‌గా నెక్స్ట్ అనేది 30 డిగ్రీస్‌లో మారిందనమాట చూడండి. ఇలాగా
డైరెక్ట్‌గా ఇక్కడైనా చేయొచ్చు. డైరెక్ట్‌గా మనం అక్కడైనా చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో పాయింట్ అనే ఆప్షన్స్ ఉంది. ఆ పాయింట్ అనే ఆప్షన్ కూడా చూడండి ఒకసారి. కంట్రోల్ జెడ్ రొటేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ అనండి. బేస్ పాయింట్ నేనేం చేస్తానంటే మళ్ళీ ఈసారి యాజ్ ఈజ్‌గా ఈ పాయింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిఫరెన్స్ ఆర్‌ఈఎఫ్ అని టైప్ చేశాను. రిఫరెన్స్ తర్వాత ఇక్కడ ఏమడుగుతుందండి రిఫరెన్స్ స్పెసిఫై ద రిఫరెన్స్ యాంగిల్ అన్నప్పుడు సపోజ్ నేనేం చేశానంటే 0 అని ఇస్తున్నాను ఈసారి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాయింట్స్ అని ఇస్తున్నాను. పి ఎంటర్ టైప్ చేశాను. స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అంటుంది. సపోజ్ నేను ఈ పాయింట్‌ని ఫస్ట్ పాయింట్ కింద క్లిక్ చేశాను. స్పెసిఫై ద సెకండ్ పాయింట్ అంటుంది. సపోజ్ నేను దీని ఈ కింద వర్టికల్ ప్లేన్ పర్పెండిక్యులర్‌గా ఇచ్చుండి ఈ ప్లేన్ సెలెక్ట్ చేశాను. ఈ లైన్‌ని బేస్ చేసుకొని ఈ పాయింట్ తీసుకొని ఈ పాయింట్‌ని నేను వర్టికల్‌గా ఒకటే వర్టికల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మొత్తం కూడా టోటల్‌గా కింద మీదకి అనేది రొటేట్ అయిందనమాట. ఇలా పాయింట్స్ ద్వారా కూడా రిఫరెన్స్ చేసుకొని మనం ఆబ్జెక్ట్‌ని డ్రా చేసుకోవచ్చు. రొటేట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఆప్షన్ వచ్చి ఇక్కడ చూడండి. ట్రిమ్ ఎక్స్‌టెండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ట్రిమ్ ఎక్స్‌టెన్షన్ అనేది ఆప్షన్ ఏంటంటే, మనకి ట్రిమ్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. ట్రిమ్ అనే ఆప్షన్ చేయాలంటే, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ కట్ అయితే గనుక ట్రిమ్ అనేది యూజ్ చేయం. సపోజ్ చూడండి నేను దీని మిడ్ పాయింట్‌కి ఇక్కడ ఈ సెంటర్ జియోమెట్రిక్ ఉంది కదండీ! ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే. మళ్ళీ అలాగే హారిజాంటల్‌గా కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఇప్పుడు నాకు ఈ పార్ట్ ఉండాలి. ఈ పార్ట్ హైలైట్ ఉండాలి. ఈ పార్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఆప్షన్స్‌లో ఏంటంటే, మనకి ఇక్కడ చూడండి ఈ లైన్ నుంచి ఈ లైన్ క్రాస్ అయ్యి ఉంది కాబట్టి ట్రిమ్ అనేది యూజ్ అవుతదనమాట. టీఆర్ డబుల్ ఎంటర్ షార్ట్‌కట్ కీ వచ్చి లేదంటే మీకు ఇక్కడ గనక టీఆర్ అని డబుల్ ఎంటర్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఆప్షన్‌లోకెళ్ళి మోడిఫై బార్‌లో ట్రిమ్ ఐకాన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ అదే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు చూడండి. మీరు ఇక్కడ లీవ్ చేస్తే గనక మౌస్‌ని ఆ మౌస్ దగ్గర కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు చూడండి. మీకెలాగా విండోస్ సివిల్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ వాళ్ళకి డోర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సపోజ్ ఇక్కడ నేనేం చేశానంటే టీఆర్ డబుల్ ఎంటర్. టీఆర్ డబుల్ ఎంటర్ అనేది ఎందుకు చెప్తాను ఎందుకని అంటున్నాననేది నేను మీకు మళ్ళీ చెప్తాను దీని తర్వాత. టీఆర్ డబుల్ ఎంటర్. మీరు డబుల్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. 2 టైమ్స్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. తర్వాత చూడండి బ్రాకెట్‌లో ఫెన్స్, క్రాసింగ్, ప్రాజెక్ట్, ఎడ్జ్, ఎరేజ్ ఇయన్నీ మనకు అవసరం లేదండి. టీఆర్ డబుల్ ఎంటర్ అని యూజ్ చేస్తే చాలా ఆటోమేటిక్‌గా మనకంతా యూజ్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ టీఆర్ డబుల్ ఎంటర్ అంటే ఏంటంటే మొత్తం టోటల్ మన ఆటోకాడ్ పేజీని బౌండరీ కింద సెలెక్ట్ చేసుకుంటది. ఆ బౌండరీ కింద సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఒక లైన్ ఇంకో లైన్ క్రాస్ అయితే గనక ఆ ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. సపోజ్ చూడండి నాకు ఈ లైన్ క్రాస్ అయింది. సపోజ్ ఈ లైన్ క్రాస్ అయింది. నెక్స్ట్ ఈ లైన్. నెక్స్ట్ ఈ లైన్ క్రాస్ అయింది చూడండి. నెక్స్ట్ నాకు ఈ లైన్ అవసరం లేదు. సారీ ఈ లైన్ కంట్రోల్ జెడ్. నెక్స్ట్ నాకు ఈ లైన్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ లైన్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ లైన్. నెక్స్ట్ ఈ లైన్. నేను కావాలనుకున్న ఆబ్జెక్ట్ ఇలాగ మనకి క్రియేట్ అవుతదనమాట. అదే గనుక నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నానండి. ట్రిమ్ ఆప్షన్ అనేది ఇప్పుడు చూడు నేను ట్రిమ్ అని ఓన్లీ సింగిల్ ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నాను. టీఆర్ అని ప్రెస్ చేయంగానే ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఈ వర్టికల్ లైన్ ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. తర్వాత చూడండి ఈ ఆబ్జెక్ట్‌ని చూడండి రిమూవ్ చేస్తే చూడండి. ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఇక్కడ ఈ లైన్‌ని ఈ రెక్టాంగిల్ క్రాస్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ మొత్తం పోతుంది చూడండి. తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ వర్టికల్ యాక్సిస్‌ని క్రియేట్ అవ్వలేదు. ఇది లైన్‌ని బౌండరీ కింద సెలెక్ట్ చేసుకుందనమాట. ఇప్పుడు చూడండి ఈ లైన్ కూడా పోతది. మళ్ళీ ఈ లైన్ పోదు చూడండి. ఇంటూ మార్క్ చూపిస్తుంది. అదే గనక నేను కంట్రోల్ డబుల్ ఎంటర్ అని క్లిక్ చేస్తే గనక టీఆర్ డబుల్ ఎంటర్ అని ప్రెస్ చేస్తే గనక టోటల్ డయాగ్రామ్‌లో మొత్తం బౌండరీగా సెట్ అవుతది. ఏ లైన్ అయినా సరే క్రాస్ అయితే గనక ఆ లైన్‌ని రిమూవ్ చేసేస్తామనమాట. ఇగో చూడండి. టీఆర్ డబుల్ ఎంటర్‌కి, సింగిల్ ఎంటర్‌కి అదే తేడా అండి. మీరు సింగిల్ ఎంటర్‌కి ఏంటంటే మీరు ప్రతిసారి బౌండరీ ఫిక్స్ చేసుకొని, ఆ ఫిక్స్ చేసుకున్న దాన్ని డ్రా చేయాల్సొస్తది. ఆ బౌండరీకి అవతల ఉన్న లైన్స్ మాత్రమే రిమూవ్ అవుతది. అంతే తప్ప లెఫ్ట్ సైడ్‌యి రిమూవ్ అవ్వవు. రైట్ సైడ్‌యి మాత్రమే రిమూవ్ అవుతది. ఓకేనా? అది రెక్టాంగిల్ కేస్ కాబట్టి. అదే గనక మీకు నార్మల్‌గా లైన్‌గా చూస్తే ఆ లైన్ ఏ లైన్ అయితే క్రాస్ అయిందో 2 సైడ్స్ కూడా బోత్ సైడ్ కూడా కట్ అవుతది. ఇది ట్రిమ్ అనే ఆప్షన్. నెక్స్ట్ నేను ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. వర్టికల్‌గా చూడండి ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ వర్టికల్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఎస్కేప్. ఇక్కడ నాకు ఈ డిస్టెన్స్ ఇక్కడ ఎక్కడో తెలీదు. సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది దీని ఎగ్జాక్ట్‌గా దాన్ని కాకుండా కొంచెం బిలోలో ఇక్కడి నుంచి ఒక లైన్ ఇక్కడ డ్రా చేశాను. చేసిన తర్వాత దీనికి ఈ మధ్యలో ఈ రెండిటి మధ్య నాకు డిస్టెన్స్ అనేది తెలీదు. కానీ ఈ డిస్టెన్స్ ఈ లైన్ వచ్చి ఎగ్జాక్ట్‌గా ఈ లైన్‌కి ఈక్వల్ అయి ఉండాలి. దీని ఎండింగ్ పాయింట్ వచ్చి ఈ లైన్ కింద
ఎండింగ్ పాయింట్‌కి ఈక్వల్‌గా నాకు డ్రా ఎక్స్టెండ్ చేయాలి. అలాంటి టైంలో ఏంటంటే ఇక్కడ మనకు చూడండి ఎక్స్టెండ్ అనే కమాండ్ అనేది యూజ్ అవుతది. దీని ఎక్స్టెండ్ కమాండ్‌కి షార్ట్‌కట్ కీ వచ్చి ఈఎక్స్ అని టైప్ చేయంగానే మీకు ఆటోమేటిక్‌గా చూడండి ఎక్స్టెండ్ కమాండ్ ఐకాన్ అవుతది. కమాండ్ బార్‌లో ఈఎక్స్ అనంగానే చూడండి ఎక్స్టెండ్ అనికెళ్ళిపోయింది చూడండి. ఓకేనా? ఎక్స్టెండ్ అనే కమాండ్‌కి మనకి ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతది. ఈఎక్స్‌టీ అని టైప్ చేస్తే గనక మీకు అది ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్ళిపోతదండి. కాబట్టి ఈఎక్స్ అని టైప్ చేస్తే చాలు. ఎక్స్టెండ్ అనే కమాండ్‌కి షార్ట్‌కట్ కీ వచ్చి ఈఎక్స్. ఫస్ట్ 2 లెటర్స్‌ని తీసుకుందనమాట. నేను ఎక్స్టెండ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలనుకుంటే సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశానండి. ఎంటర్ అన్నాను. నెక్స్ట్ చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాననుకోండి అవుతుందండి? చూడండి. చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ తీసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను ఈసారి. ఓకే. తర్వాత నేను ఈ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేశాననుకోండి. 2 సెలెక్ట్ చేశాను ఈసారి. ఎంటర్ అన్నాను. ఇప్పుడు చూడండి ఎక్స్టెన్షన్ అంటే అవ్వట్లేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఈసారి ఏం చేశాను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేసి ఈ ఆబ్జెక్ట్ చేస్తే చూడండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి కామన్ పాయింట్ మీరు ఇక్కడికెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్ వదిలిన తర్వాత చూడండి మీకది ఏ విధంగా ఉపయోగపడతదనేది చూపిస్తుంది చూడండి. ఓకేనా? మీది రీడ్ చేసిన తర్వాత నేను ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ దాకా ఎక్స్టెండ్ అవ్వాలంటే నాకు అవ్వట్లేదు. ఎందుకంటే ఇవి 2 గూడా ఈక్వల్‌గా లేవని. కాబట్టి నేనిప్పుడు ఏం చేస్తానంటే సపోజ్ ఇక్కడికి మూవ్ చేశాను ఈ ఆబ్జెక్ట్‌ని. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ కమాండ్ ద్వారా ఎక్స్టెండ్ అని తీసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఈ ఆబ్జెక్ట్ ప్రెస్ చేస్తే అవ్వట్లేదు. అంటే మన ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఓకేనా? పాజిటివ్ కేసెస్ మనం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ లైన్ అయితే ఎక్స్టెండేషన్ అవ్వాలో దాని సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది రివర్స్‌లో సెట్ చేసుకుంటే గనక ఇదేమవుతుంది ఇది బౌండరీ తీసుకుంటుంది. ఆల్రెడీ దానికన్నా అది ఎక్స్టెన్షన్ అయిపోయి ఉంది కాబట్టి మనకి క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏది బౌండరీ కింద క్రియేట్ చేసుకుంటుంది. ఏదనేది సెకండ్ ఆప్షన్ కింద తీసుకుంటుందనేది తెలుసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎరేజ్. మీకు ఆల్రెడీ ఎరేజ్ ఆప్షన్ మీకు ఇంతకుముందు నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ డైరెక్ట్‌గా ఎళ్లి ఎరేజ్ అని సెలెక్ట్ చేయంగానే ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో డైరెక్ట్‌గా ఇలా సెలెక్ట్ చేయంగానే ఆ ఆబ్జెక్ట్‌కి ఎంటర్‌ని ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఎరేజ్ అయిపోతది ఆబ్జెక్ట్. చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎళ్లి ఎరేజ్ ఐకాన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్‌గా కూడా ఎరేజ్ అనేది అయిపోతా ఉంటది. మీకు ఎరేజ్‌కి ఎక్కడైనా చేయొచ్చు. లేదంటే మీకు ఇంతకుముందు నేను ఒకసారి వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో బేసిక్ వీడియోలో కూడా చెప్పాను. ఆబ్జెక్ట్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసి కూడా రైట్ క్లిక్ చేస్తే ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతది. అక్కడ కూడా ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటది. లేదు మీకు షార్ట్‌కట్ కీ కావాలనుకుంటే గనక ఈ అని టైప్ చేస్తే గనక చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎరేజ్ ఆప్షన్ వస్తది. ఓన్లీ ఫస్ట్ లెటర్‌ని తీసుకుంటది ఎరేజ్‌కి. ఓకేనా? ఎరేజ్. నెక్స్ట్ వచ్చి కాపీ ఆప్షన్ ఉంది. చూడండి కాపీ ఆప్షన్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మీకు ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను. మోడిఫై బార్ టూల్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్‌గా ఏదో ఒక క్రియేట్ చేసిన దాని మీదే ఉపయోగపడతాయి తప్ప ఓన్‌గా అనేది ఉపయోగపడదు. ఆల్రెడీ డ్రా చేసిన ఆబ్జెక్ట్స్ మీదే ఉపయోగపడతాయి. కాబట్టి కాపీ ఆప్షన్‌కి మీకు షార్ట్‌కట్ కీ వచ్చి సీఓ అని టైప్ చేసినా వచ్చేస్తది చూడండి. కమాండ్ బార్‌లో సీఓ అని టైప్ చేసి మీరు ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఐకాన్ ఉంటుంది గుర్తుంచుకోండి. కాపీ అనే ఆప్షన్. ఐకాన్ మోడిఫైబుల్‌లో కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే. ప్రెస్ ఎంటర్ అన్నాను. అనిన తర్వాత ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఇది కూడా బేస్ పాయింట్ అడుగుతుంది. నేను ఇది బేస్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఓకేనా. నాకు ఆఫ్టర్ 30 తర్వాత నేను డైరెక్షన్ చూపించేయాలండి కంపల్సరీ. ఆఫ్టర్ 30 తర్వాత నాకు ఇంకో ప్లేస్‌మెంట్ ఇంకో డయాగ్రామ్ అనేది కాపీ ఆప్షన్ ఈ కాపీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ అలాగే ఉండి కాపీ యొక్క రిఫ్లెక్ట్ ఏదైతే ఉందో కాపీ ఆబ్జెక్ట్ నాకు ఆఫ్టర్ 30 తర్వాత క్రియేట్ అవ్వాలి. 30 అని టైప్ చేశాను. చూడండి ఆఫ్టర్ 30 అయిపోయింది. నేను కంట్రోల్ జెడ్ చేశాను ఈసారి. ఏం చేశానంటే ఈసారి నేను 35 ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్‌లాప్ అయింది కాబట్టి నేను 35 వేస్తున్నాను సపోజ్. 35 డైమెన్షన్ ఇచ్చి ఎంటర్ అని చూడండి. ఆఫ్టర్ 35 తర్వాత క్రియేట్ అయింది. మీరు అడగొచ్చు ఇది ఈ 35 స్మాల్ గ్యాప్ లేదు. మనం బేస్ పాయింట్ ఇది ఇచ్చాం. ఎప్పుడు గుర్తుంచుకోండి బేస్ పాయింట్ అన్నప్పుడు ఏదే పాయింట్ అయితే ఇస్తున్నామో ఆ బేస్ పాయింట్ నుంచి మన సెకండ్ కాపీ యొక్క ఫస్ట్ పాయింట్ చూడండి 35 ఉంది చూసారా? ఇలాగ నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి నేను ఇదే ఆప్షన్‌ని కంట్రోల్ జెడ్ చేసి
కాపీ ఆప్షన్ తీసుకుంటున్నాను చూడండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేశాను. బేస్ పాయింట్ అడుగుతున్నప్పుడు ఈసారి సేమ్ కింద మీరు బేస్ పాయింట్ ఏ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకో. ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ తర్వాత 35 ఎంఎం. సపోజ్ నేను బేస్ పాయింట్ చూడండి. ఇక్కడ 30 ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఆఫ్టర్ 30 ఎంఎం అని ఇచ్చాను చూడండి. 30 ఎంఎం ఇచ్చాను. F8 అనే ఆఫ్ ద ఫంక్షన్‌కి ఆఫ్ చేసుకున్నాను. నేను బయటికి నాకు ఓవర్‌లాప్ వద్దు చూడండి. దీనికి ఇలా తీసుకున్నా కూడా బేస్ పాయింట్ చూడండి. రెక్టాంగిల్‌కి అనేది ఏమవుతుందండి మన సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి స్టార్టింగ్ నుంచి అదే గనుక లైన్ ద్వారా గీసిన డయాగ్రామ్‌కి అయితే ఇలాగ రాదండి గుర్తుంచుకోండి. మనం ఇది రెక్టాంగిల్ ద్వారా గీసిన ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇలాగ క్రియేట్ అవుతుంది. కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ అనండి. నేను సపోజ్ ఇక్కడ చూడండి. ఈసారి ఏం చేశానంటే జియోమెట్రిక్ సెంటర్ ఉంది కదా! ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. తర్వాత షో డైరెక్షన్ అనంగానే హారిజాంటల్‌గా డైరెక్షన్ చూపించాను. 30 అని టైప్ చేశాను. 30 తర్వాత వచ్చింది చూడండి. నెక్స్ట్ మళ్ళీ నాకు నెక్స్ట్ ఇంకో కాపీ ఆప్షన్ నాకు క్రియేట్ అవ్వాలి. 60 అని ఇచ్చాను. స్టార్టింగ్ పాయింట్ 60 క్రియేట్ అయింది చూడండి. నెక్స్ట్ 90 క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను. 90 క్రియేట్ అయింది. లేదు మీకు ఓవర్‌లాప్ అవుతున్నాయి కాబట్టి మీరు ముందే తెలుసు డిస్టెన్స్ ఎక్స్‌ట్రా తీసుకొని ఇందాక 35 ఇచ్చాను కాబట్టి నేను 35 ఇచ్చాను చూడండి. 35 ఇచ్చాను. నెక్స్ట్ 70 ఇచ్చాను. దాన్ని నేను డబల్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నా మౌస్ ఎందుకంటే కిందకి ఇలాగ ఎందుకొచ్చిందంటే ఆబ్జెక్ట్ నాది ఫంక్షన్ కీ అనేది F8 అనేది ఆన్‌లో ఉండాలి కంపల్సరీ. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 70 అని టైప్ చేశాను చూడండి వచ్చింది. నెక్స్ట్ 105 అని టైప్ చేశాను చూడండి. ఇలాగ ప్రతి దానికి మీరు డిస్టెన్స్ టైప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు డిస్టెన్స్ వైస్ కావాలనుకోండి. అదే గనుక డిస్టెన్స్ వైస్ అవసరం లేదనుకోండి F8 కూడా నేను ఆఫ్ చేసేస్తున్నాను ఫంక్షన్ కీ చూడండి. F8 అని ఆఫ్ చేసేసాను. మీరు రాండమ్‌గా ఎక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి అక్కడికొస్తుంది చూడండి పాయింట్. మీకు డిస్టెన్స్ వైస్ కావాలంటే డిస్టెన్స్ వైస్ రావచ్చు. లేదంటే గనక మీకు F8 అనే ఫంక్షన్‌కి ఆఫ్ చేసి మీరు రాండమ్‌గా ఎక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి దాని ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ ఇది ఎక్కడికి ఉపయోగపడుతుందంటే మనం సివిల్ ప్రాజెక్ట్స్‌లో ఒక్కసారి డోర్ తయారు చేసి గనక దాని నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు కాపీ అనే ఆప్షన్. ఇప్పుడు నేను కాపీ ఆప్షన్‌లోనే ఇంకో ఆప్షన్ చూడండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి. ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్ అని ఉంది చూసారా? నేను ఈ ఆప్షన్‌లో డిస్‌ప్లేస్‌మెంట్‌లోకెళ్తున్నాను. బేస్ పాయింట్ సెలెక్ట్ చేయకుండానే డిస్‌ప్లేస్‌మెంట్‌లోకెళ్ళి ఇందాక మనం చూడండి మూవ్ ఆప్షన్ ఎలాగైతే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ సేమ్ ఇది కూడా అంతేనండి. అలా కూడా టైప్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ చూడండి ఎక్స్ డైరెక్షన్‌లో ఏం చేశానంటే ఒక 35 అని ఇచ్చాను. ఓకే. కామా వై డైరెక్షన్‌లో కూడా 35 ఇచ్చాను. జెడ్ డైరెక్షన్‌లో నాకు మూవ్‌మెంట్ ఏం లేదు కాబట్టి ఎంటర్ అని టైప్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి చూడండి 35 వచ్చింది. ఈ పాయింట్ నుంచి చూడండి 35 ఇలాగా ఎగ్జాక్ట్‌గా మనకి డైమెన్షన్స్ తెలిస్తే గనక డైమెన్షన్ ఓరియెంటెడ్ కావాలనుకున్నప్పుడు ఇలాగ డైమెన్షన్ ఓరియెంటెడ్‌గా క్రియేట్ అవుతది. ఓకే. దీంట్లోనే ఇంకో ఆప్షన్ ఉంది. కాపీ ఆప్షన్ ఉంది. దాన్ని కూడా చూద్దామండి. ఓకే. ఇక్కడ నేను ఆప్షన్ చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు కాపీ ఆప్షన్‌లోకి వెళ్ళాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. నెక్స్ట్ డిస్‌ప్లేస్‌మెంట్ తర్వాత మోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? దీనికి నేను కమాండ్ బార్‌లో ఎంఓ అని టైప్ చేయండి. లేదంటే ఇక్కడ డైరెక్ట్‌గా మోడ్ అని తీసుకున్నాను. మోడ్ అని తీసుకున్న తర్వాత సింగిల్, మల్టిపుల్ ఇందాక చూసారా మల్టిపుల్ వస్తుంది నంబర్. తర్వాత ఓన్లీ ఒక్క ఆప్షనే కావాలనుకున్నప్పుడు సింగిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను చూడండి ఇక్కడ. ఈ ఆప్షన్ ఈ పాయింట్ బేస్ పాయింట్‌గా సెలెక్ట్ చేశాను. ఆఫ్టర్ నేనేం చేశానంటే ఒక 35 ఇచ్చాను. ఎంటర్ అన్నాను. అనంగానే చూడు కమాండ్‌లోంచి ఔట్ అయిపోయింది. ఇందాక మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఎందుకంటే అక్కడ మోడ్‌లో మల్టిపుల్ అనేది ఆన్ ఉంది కాబట్టి. సపోజ్ చూడండి మళ్ళీ నేను దీనికి బ్యాక్‌కెళ్తున్నాను. మళ్ళీ ఆప్షన్‌కెళ్ళా. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఇక మల్టిపుల్ ఆప్షన్ మోడ్‌లోకెళ్ళాను. ఎంఓ అని టైప్ చేశాను. మోడ్‌లోకెళ్ళి మళ్ళీ మల్టిపుల్ అని టైప్ చేశాను చూడండి. ఎంయూ అని టైప్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడుగుతుంది బేస్ పాయింట్ అడుగుతుంది. ఇది నేను బేస్ పాయింట్‌గా తీసుకున్నాను. చూడండి నెక్స్ట్ 35 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ 70 ఎంటర్. ఇలాగ మల్టిపుల్ టైమ్స్ కావాలంటే మల్టిపుల్ ఆన్ చేసుకోవాలి. లేదు సింగిల్ టైమ్ కావాలనుకుంటే గనక సింగిల్ టైమ్ అనేది మనం మోడ్‌లోకెళ్ళి ఆ ఆప్షన్‌ని సింగిల్‌లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే కమాండ్‌లోంచి బయటకొచ్చేయాలనుకుంటే గనక ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీరు కమాండ్‌లోంచి బయటకొచ్చేస్తారు. ఇలాగ మనకి కాపీలో డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. తర్వాత ఇయన్నీ డిలీట్ చేసేస్తున్నానండి. డిలీట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ గూడా డ్రా చేసుకుంటున్నాను. సపోజ్ చూడండి.
ఒక ర్యాండమ్‌గా ఒక డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. దీని మిడ్ పాయింట్ ఎక్కడుందో చూసుకుంటే దీని మిడ్ పాయింట్ ఎక్కడుందో చూడండి. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక లైన్ కూడా డ్రా చేసుకుంటున్నాను. దీనికి ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. F8 ఫంక్షన్ కీ వాడి F8 ఫంక్షన్ కీ వాడి లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీని రెండిటికి మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేసుకుంటున్నాను. ఎంత అనేది డిస్టెన్స్ అనేది ఉన్నది ఫైండ్ ఔట్ చేసుకుంటాను. ఆ డిస్టెన్స్ ఎందుకనేది మీకు నేను చూపిస్తానండి. డిస్టెన్స్ ఎందుకనేది ఫైండ్ ఔట్ చేసుకుంటున్నాను అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ చూడండి నేను ఈ లీనియర్ కమాండ్ యూజ్ చేసి ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది చూడండి 22.9 ఉంది. తర్వాత నేను ఇంకో లైన్ క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. దీనికి కూడా వర్టికల్ కూడా దీనికి కూడా ఏం చేస్తున్నానంటే ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీని డిస్టెన్స్ కూడా చూసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉందండి? 19.2 ఉంది. నేను మూవ్ ఆప్షన్ తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్‌గా 19 చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను 0.2 అనేది మూవ్ అవ్వాలి. 0.2 ఓకే. 99 అయింది చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ కూడా నేను దీన్ని 20 చేయాలనుకుంటున్నాను. మూవ్ కమాండ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది మొత్తం టోటల్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ అన్నాను. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 9.9 ఎంఎం అని ఇచ్చాను. 22 అయిపోయింది చూడండి. ఓకేనా? ఇలాగ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మిర్రర్ కమాండ్. ఇవి 2 ఎందుకు తీసుకున్నానంటే మిర్రర్ కమాండ్ అనేది విత్ డిస్టెన్స్ ఎలా క్రియేట్ అవుతుందనేది మీకు చూపించడానికి నేను ఇలాగా తీసుకున్నాను. అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే. మిర్రర్ ఆప్షన్‌కొచ్చి షార్ట్‌కట్ కీ కమాండ్ బార్‌లో ఎంఐ అని టైప్ చేయంగానే చూడండి మిర్రర్ అనేది ఓపెన్ అవుతుంది. షార్ట్‌కట్ కీ వచ్చి ఎంఐ అని టైప్ చేయంగానే మీకు మిర్రర్ ఐకాన్ ఆప్షన్ లేదా డైరెక్ట్‌గా ఎళ్లి మోడిఫై బార్‌లో ఎళ్లి మిర్రర్ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను చూడండి మిర్రర్ ఆప్షన్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎంఐ అని టైపింగ్ చేయొచ్చు. నేను ఎంఐ ఎంటర్ అన్నాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు నేను చూడండి ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. నేనేం చేస్తున్నా అంటే నేను ఈ లైన్ ద్వారా రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అడుగుతుంది చూడండి. స్పెసిఫై సెకండ్ పాయింట్ అప్పుడు వర్టికల్ లైన్‌గా దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఎస్ నోడ్ ఇక్కడ ఏముంది ఎరేజ్ ఒరిజినల్ సోర్స్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. మీరు ఒరిజినల్ ఆబ్జెక్ట్ చెరిగిపోవాలనుకుంటే గనుక ఎస్ అని టైప్ చేయండి. సపోజ్ నేను ఎస్ అని టైప్ చేస్తే చెరిగిపోతది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ పోయి మనకి మిర్రర్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. నేను నో అని టైప్ చేశాను. ఎంటర్ అని టైప్ చేశాను. ఓకే. మనకి చూడండి ఈ సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు నేను ఈ రెండిటికి మధ్య డైమెన్షన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ డైమెన్షన్‌కి దీనికి మధ్య డైమెన్షన్ చెక్ చేయాలనుకుంటున్నాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 19 ఎంఎంకి రిఫరెన్స్. నేనెందుకు రిఫరెన్స్ లైన్స్ తీసుకున్నానంటే, నాకు ఎప్పుడైనా ఒక డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్ దాని డిస్టెన్స్ మధ్య 38 తర్వాత ఆఫ్టర్ 38 తర్వాత క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇలాగ తీసుకున్న ఒక రిఫరెన్స్ లైన్ క్రియేట్ చేయడం వల్ల మనకు ఉపయోగం. అదే గనుక రిఫరెన్స్ లైన్ తీసుకోకపోతే గనక ఏమవుతదంటే, ఇక్కడ చూడండి. నేను ఇదే ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నాను. మిర్రర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. తర్వాత ఇక్కడ మిర్రర్ లైన్ అన్నప్పుడు చూడండి. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. నో ఎరేజ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ నో. ఎగ్జాక్ట్‌గా చూడండి. ఎగ్జాక్ట్ దానికి ఆనుకోని అనేది మిర్రర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. అలా క్రియేట్ అవ్వకుండా డిస్టెన్స్‌తో కావాలనుకున్నప్పుడు ఏంటంటే, నేను ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని దానికి 19 ఎంఎం అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసు ఓకే. ఎరేజ్ చేశాను. తర్వాత మిర్రర్ ఆప్షన్‌కెళ్ళాను. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్‌ని నేను సెలెక్ట్ చేశాను. ఓకే. ప్రెస్ ఎంటర్ అన్నాను. ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ మిర్రర్ లైన్ అన్నప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చూడండి. ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ ఎండ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఎరేజ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్‌కి ఎస్ అని అడుగుతుంది కాబట్టి ఎస్ అని టైప్ చేశాను చూడండి. ఆఫ్టర్ 22 ఎంఎం తర్వాత క్రియేట్ అయింది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది ఎరేజ్ అయిపోయింది. ఇలాగ మనకి మిర్రర్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చండి. నేను ఫర్దర్ కమాండ్స్ తర్వాత వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటరాక్టివ్ టాక్స్.